నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి కురుమద్దాలి విజయలక్ష్మి గారు రచించిన రహస్యం కావాలి అనే చక్కటి కథను విందామండి. ఈ కథ 1976 సంవత్సరం మే నెలలో అపరాధ పరిశోధన మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. సాయంత్రం 6 గంటల సమయం. స్ట్రీట్ లైట్స్ గప్పున వెలిగాయి. రంగూన్ పెద్ద బజారు ఆ వెలుగులో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది. ఉండి ఉండి తుప్పర పడుతుంది. అయినా షాపులు కిటకిటలాడుతున్నాయి. బజారుల్లో జనం, షాపుల్లో జనం నేల ఈనినట్లున్నారు. రెయిన్ కోట్ ధరించి చప్పుడు చేయని మెత్తని బూట్లు, తలపై ఈవినింగ్ హ్యాటు, చేతిలో బరువుగా ఉన్న సూట్ కేసు. వేగంగా ముందుకు అడుగులేస్తున్నాను. ఎవరైనా నన్ను గమనిస్తారేమోనని టోపీ ముఖం మీదకు లాక్కొని తల వంచుకొని ముందుకు సాగాను. అరగంట సేపు నడిచి చిన్న సందులకు ప్రవేశించాను. పేరుకు చిన్న సందైనా జనం రాకపోకలు ఎక్కువగానే ఉన్నాయి. చైనా వాడు నడుపుతున్న చిన్న హోటల్ ఎక్కడో అని గమనిస్తూ 10 అడుగులు వేశానో లేదో ఆ హోటల్ కనపడింది. హోటల్ ముందున్న 4 మెట్లు ఎక్కి హోటల్లోకి ప్రవేశించాను. హోటల్ అంత రష్గా లేదు. నన్ను చూస్తూనే బట్లర్ చకచకా నా వద్దకొచ్చాడు. రండి సార్, మీకు కావలసినవి వేడిగా రెడీగా ఉన్నాయి అన్నాడు వినయంగా. చేతి నిండా పని లేని బట్లర్ని చూస్తూ ఉంటే హోటల్ పరిస్థితి అంతంత మాత్రంగా నడుస్తున్నదని తెలిసిపోతున్నది. నాకేం అక్కర్లేదు అన్నట్లు చిరునవ్వుతో తల అడ్డంగా తిప్పాను. నేనెందుకు వచ్చానో బట్లర్కి అర్థం కాలేదు. అయోమయంగా చూశాడు. అర్జెంటుగా మేనేజర్ని కలుసుకొని మాట్లాడాలి. ఆ కౌంటర్లో ఉంది హోటల్ మేనేజరేనా అడిగాను. అవును, అతనే మేనేజరు, ఓనరు, సమస్తం అన్నాడు బట్లర్ నన్ను కింద నుంచి పైదాకా పరీక్షగా చూస్తూ. అతడి పేరు వాంగ్ ఈచు. థ్యాంక్స్ అన్నాను. గబగబా కౌంటర్ వైపు నడిచాను. నేను బట్లర్తో మాట్లాడటం అంతవరకు గమనిస్తున్న వాంగ్ ఈచు నన్ను చూడనట్లు ముఖం పక్కకు తిప్పి నిటారుగా కూర్చున్నాడు కుర్చీలో. మిస్టర్ వాంగ్ ఈచు, అర్జెంటుగా రూమ్ కావాలి అన్నాను. మా హోటల్లోని మొత్తం రూమ్స్ 10. ఆ 10 ఎప్పుడో ఫిల్అప్ అయిపోయాయి. సారీ సార్, మీరు మరొక చోట ప్రయత్నించండి అన్నాడు. అర్జెంట్ అని ముందే చెప్పా కదా. నేను ఎప్పుడు ఈ ఊరు వచ్చినా పెద్ద హోటల్స్లోనే దిగుతాను. కానీ ప్రస్తుతం ఓ మారుమూలగా ఉన్న చిన్న హోటల్లో చిన్న గది ఉంటే చాలు. అన్నట్లు మీ హోటల్లో రూమ్ రెంట్ ఎంత అడిగాను. రోజుకు 5 అన్నాడు. ఆహా, దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు ముఖం పెట్టి ఈ విషమ సమస్య నుంచి తప్పించుకోవటం ఎట్లా అబ్బా అన్నట్టు మునిపంటితో పెదవి కొరుకుతూ నొసలు ముడివేశాను. వీడు ఎలాంటి రకమా అని వాంగీచు నన్నే గమనిస్తున్నాడు. మిస్టర్ వాంగీచు, రోజుకు 25 ఇస్తాను, రూమ్ చూడండి. రూమ్ ఇరుకైనా పర్వాలేదు, సర్దుకుపోతాను అన్నాను. రోజుకు 25? నోరు తెరిచాడు వాంగీచు. అవును, 25, అక్షరాల 25 ఇస్తాను. వాంగీచు ముఖంలో బాధ చోటు చేసుకుంది. ఒకే ఒక్క రూము 4 రోజుల నుంచి ఖాళీగా ఉంది. గంటకు క్రితమే ఒక అతను వారం రోజులకు బుక్ చేసుకున్నాడు చెప్పాడు. మీరుండేది ఎక్కడ అడిగాను. మేడ మీద, కింద హోటల్ పైన మేముండే హౌసు చెప్పాడు. రోజుకి 50 ఇస్తాను. మీరుండే హౌస్లో చిన్న గది ఉంటే ఇవ్వండి. సరిగ్గా 1 నెల మాత్రమే ఉంటాను. అవసరం అర్జెంట్. అవసరము అర్జెంట్ అన్న మాటల్ని నొక్కి పలుకుతూ అన్నాను. వాంగ్ ఈచు ఆలోచనలో పడ్డాడు. నెలకి ఎంత పెద్ద మొత్తం అవుతుందో ఆలోచించి లెక్క వేశాడు. చాలా పెద్ద అంకె కళ్ళ ముందు కదలాడింది. వెంటనే దీనిలో ఏదైనా మోసం ఉంటుందా అని చిన్న అనుమానం ప్రవేశించింది. అతన్నే పరిశీలనగా చూస్తున్న నాకు అతని మనస్తత్వం బాగా అర్థమైంది. డబ్బు మనిషి, నాకు కావాల్సింది అదే. అర్జెంటు అన్న మాట మీద మీకు అనుమానం కలిగి ఉంటుంది, అవునా? అతని కళ్ళల్లోకి గుర్తు చూస్తూ అన్నాను. అబ్బబ్బే, అదేం లేదు. మీకు తప్పక రూమ్ కావాలంటున్నారు. నాకు ఇవ్వాలనే ఉంది, ఎలానా అని ఆలోచిస్తున్నాను. పైన మేము ఉండేది 4 గదులు సామాన్లతో నిండుంటాయి. ఆ గదులు 4. మీరెంతమంది ఉంటారు? నేను మధ్యలోనే అడ్డుకున్నాను. నేను, నా వైఫు. సామానే ఎక్కువ అన్నాడు. ఇక మీరేం చెప్పొద్దు, మీరిద్దరే కాబట్టి ఎలాగలా 1 నెల సర్దుకోండి అంటూ సూట్ కేసు కొద్దిగా తెరిచాను. వాంగ్ ఈచు చూపులు తెరిచిన నా సూట్ కేసుపై పడ్డాయి. సూట్ కేసు నిండా కొత్త రూపాయల కట్టలు, మేలిమి ముత్యాలహారం, విలువైన రత్నాలు 2 ఉన్నాయి. సూట్ కేసు మూత కొద్దిగా తెరిచినా సూట్ కేసులో ఏముందో అతను చూసే ఉంటాడు. ఈ విషయం గమనించాను. అతని చేతిలో అడ్వాన్స్ అంటూ 4 పెద్ద కాగితాలు సరికొత్తవి పెట్టాను. ఇప్పుడే వస్తాను అంటూ అతను
ఓ పక్కనే ఉన్న మేడ మెట్లకేసి వెళ్ళి వేగంగా మెట్లెక్కుతూ పైకి వెళ్ళాడు. నా సంభాషణ ఎవరైనా విన్నారా, నన్నెవరైనా గమనిస్తున్నారా అని నలువైపులా చూశాను. ఎవరి దోవన వారు తినటం తాగటంలో మునిగిపోయి ఉన్నారు. తృప్తిగా శ్వాస పీల్చుకున్నాను. తుప్పర్లు పడుతున్న వాన పెద్దదైంది. వాంగ్ ఈచు నిరాశగా అతి నెమ్మదిగా నడుస్తూ వచ్చాడు. కౌంటర్ వద్దకు రాగానే తల వంచుకుని నా నోట్లో నా చేతిలో ఉంచుతూ, సారీ, రూమ్ ఇవ్వటానికి నా వైఫ్ ఒప్పుకోవటం లేదు కానీ అర్ధోక్తిగా ఆగిపోయాడు. సంశయించొద్దు, చెప్పండి, ఆతృతగా అడిగాను. నా వైఫ్ సంగతి మీకు తెలియదు. అనుమానం పెద్దమ్మ. పెద్ద పెద్ద హోటల్స్కి ఇచ్చే ఛార్జీ ఇచ్చి మన ఇంట్లో ఉంటానంటే ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. మీరేమో ఆ హోటల్లో పడుంటారు. మన ఇంట్లో గది ఇవ్వటం అంటే ఆలోచించాల్సిన విషయం. అతనంతగా ప్రాధాయపడుతున్నాడు అంటున్నారు కాబట్టి అడ్వాన్స్ ఇచ్చిన డబ్బు వదులుకుని ఏ రోజుకి ఆ రోజు ఓ గంట కూడా ఆలస్యం కాకుండా డబ్బు ఇస్తాడేమో కనుక్కోండి అంది. మీ అవసరం కొద్దీ ఇప్పటికే రూమ్ రెంట్ ఎక్కువ ఇస్తున్నారు. ఇంకా అడ్వాన్స్ వదులుకోమంటే ఏం బాగుంటుంది చెప్పండి. నా వైఫ్ సంగతి చెప్పా కదా, మొండిది, ఆశ ఎక్కువ. దయచేసి మరొక చోట ప్రయత్నించండి అన్నాడు వాంగ్ ఈచు. నా మనసు తేలిక పడింది. మనం చాలా తేలిగ్గా తీసుకునే విషయాలు ఆడవాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. రూపాయి వస్తే మనం సంతోషపడతాము. ఆడవాళ్ళకు రూపాయి వచ్చే చోట 5 రూపాయలు వచ్చినా తృప్తి పడరు. సిల్లి, అడ్వాన్సు మీరు తిరిగి ఇవ్వక్కర్లేదు. తొందరగా రూమ్ ఖాళీ చేయించండి. కాస్త విశ్రాంతి తీసుకోవాలి. చేతిలో ఉన్న నోట్లు వాంగ్ ఈచు ముందుంచాను. అతని ముఖం వికసించింది. అలా చీరలో కూర్చోండి, మీకు కావాల్సినవి తెప్పించుకొని తినండి. గది ఖాళీ చేయించమని చెప్పొస్తాను. అన్నట్టు మీ పేరు అడిగాడు. పణికర్. పేరు చెప్పి సూట్ కేసు అందుకొని చైర్ దగ్గరికి నడిచాను. వాంగ్ ఈచు కౌంటర్ వద్ద వేరే మనిషి నుంచి మేడపైకి వెళ్ళాడు. హోటల్లో స్థానం సంపాదించాను, పర్వాలేదు అనుకున్నాను. బేరర్ని పిలిచి స్వీటు హాట్ తెమ్మని పురమాయించాను. టిఫిన్ తినటం పూర్తయింది. వేడి టీ చప్పరిస్తున్నాను. వాంగ్ ఈచు వచ్చాడు. గది ఖాళీ అయ్యింది, పైకి వెళ్దాం రండి అన్నాడు. అతను ముందు వెనుక నేను మెట్లెక్కి నా కోసం ఏర్పాటు చేసిన రూమ్లోకి ప్రవేశించాము. రూమ్ చిన్నదైనా బాగుంది. ఆ రూమ్ అంతకు క్రితం సామానుతో నిండి లేదని రూమ్ చూస్తూనే గ్రహించాను. చిన్న మంచం, ఓ చైరు, స్టూల్ మీద మంచినీళ్ళ కూజ, డ్రెస్సింగ్ టేబుల్, వంకెన వేళ్లాడుతున్న టర్కీ టవల్, రూమ్కి అందమైన కర్టెన్ వేళ్లాడుతున్న చిన్న కిటికీ. అన్ని విధాలా నాకు అనువుగా ఉంది ఆ రూము. నా కోసం శ్రమపడి నీట్గా రూమ్ ఇచ్చారు, థ్యాంక్స్ అన్నాను కోటు విప్పుకుంటూ. దానిదే ఉంది, మీరు డబ్బు పెట్టారు, ఈ మాత్రమైనా శ్రమపడి రూమ్ సర్దివ్వకపోతే మా మాట పోదా అన్న స్త్రీ కంఠం విని గుమ్మం వైపు చూశాను. ఈమె నా వైఫ్ చుంగ్ చాంగ్, శ్రమంతా ఈమెదే అన్నాడు చూ భార్య చుంగ్ చాంగ్కి 30 ఏళ్లుంటాయి. ఆమెను అందగత్తెలతో పోల్చవచ్చు. చూ మాత్రం చూడటానికి వృద్ధాప్యం మీద పడిన వాడిలా కాస్త వంగి కళ్ల కింద ముడతలు పడి వికారంగా ఉంటాడు. చాంగ్ దృఢంగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంది. చాంగ్ చూకు తగ్గ భార్య కాదనిపించింది. ఈ రాత్రికి నాకేం అవసరం లేదు. దండిగా టిఫిన్ తిన్నాను. అలసిపోయానేమో, నిద్ర ముంచుకొస్తుంది, పడుకుంటాను. తెల్లవారిన దాకా లేపకండి, నేనే లేచి గదిలో నుంచి బయటకు వస్తాను. అన్నట్టు మీకు మళ్ళీ శ్రమ కలిగిస్తున్నాను. నా సైజు కొలతలు చెప్తాను. రేపు ఉదయం 10 లోపల నేను చెప్పినటువంటి డ్రెస్సులు ఖరీదైనవి రెడీమేడ్ షాప్లో తెప్పించివ్వండి. డబ్బు గురించి ఆలోచించొద్దు, ఎంతైనా సరే ఇస్తాను. అన్నట్లు ఇంకో విషయం, సాధారణంగా నా గది విడిచి బయటకు రాను. ఎప్పుడైనా ఓసారి నా ఇష్టం వచ్చినప్పుడు అలా బయటకు వెళ్ళొస్తాను. మీల్స్కి టిఫిన్కి మాత్రం కిందకొచ్చి వెళ్తూ ఉంటాను. ఓకే, నాకు కావాల్సింది రూము, మీకు కావాల్సింది మనీ. ఆ పైన చెప్పవలసింది ఏమీ లేదు. గుడ్ నైట్ అన్నాను, నోటి వద్ద చిటికలు వేసుకుంటూ ఆవలించి. అతని భార్య చాంగ్ ముఖముఖాలు చూసుకున్నారు. గుడ్ నైట్ గొణుగుతూ అని చాంగ్ బయటకు వెళ్ళిపోయాడు. తలుపులు వేసి గడియలు బిగించాను. నేను తెచ్చిన సూట్ కేసు తలగడ పక్కనే ఉంచాను. లాగు జేబులో ఉన్న పిస్టల్ బయటకు తీశాను. తలగడ కింద దాచాను. మంచం ఎక్కి తలగడ మీద ఓ చెయ్యి ముడిచి చేతి మీద పడుకున్నాను. చాంగ్ చూలు డబ్బు మనుషులు, ఇకపై నా చేతిలో మనుషులు. అయినా నేను నా జాగ్రత్తలో ఉండాలి. మేకప్ బాక్స్ నా సూట్ కేసులో ఉంది. దుస్తులు చేత తెప్పించుకుంటాను. ఇంకేం కావాలి? చాంగు ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేటట్టుంది. జాగ్రత్తగా ఉండాలి. నేను ఉన్న పరిస్థితి అలాంటిది. ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను. ఉదయమే చూకి 1500 ఇచ్చాను. రకరకాల డ్రెస్సులు కాక అవసరమైనవి కొన్ని లిస్టు రాసిచ్చి తెప్పించుకున్నాను.
ముఖ్యంగా నా రూమ్కి వేసుకోవటానికి గోద్రేజ్ తాళం కప్ప కూడా ఆ లిస్టులో ఉంది. మర్నాడు టిఫిన్కి కిందకు వెళ్ళలేదు. మంచం మీద నుంచి లేవకుండానే టీ ఒకటి పంపమని చెప్పాను చూకి. చాంగ్ కంగారుగా నా గదికొచ్చింది. టిఫిన్ అక్కర్లేదా? పోనీ ఇక్కడికి పంపమంటారా? ఆరోగ్యం సరిగా లేదా అని అడిగింది. ఈ పనికర్ ఉక్కు మనిషి. నా ఆరోగ్యానికి వచ్చిన చింత ఏమీ లేదు. దయచేసి నేను పిలవందే తలుపులు తోసుకొని ఇలా నా రూమ్లోకి రాకండి, నిర్లక్ష్యంగా అన్నాను. ఆమె ముఖం ముడుచుకుని అవతలకు వెళ్ళిపోయింది. నాలో నేను నవ్వుకున్నాను. ఓ గంట తర్వాత చూ నాకు కావలసినవి తీసుకుని గది తలుపులు తోసి లోపలికొచ్చాడు. మీరు లోపలికి వచ్చే ముందు రావచ్చా అని ముందుగా నన్ను అడిగి రండి మిస్టర్ వాంగీచు అంటూ వార్నింగ్ ఇచ్చాను. నేనున్న పరిస్థితుల్లో నా గురించి తెలుసుకోవాలని భార్యాభర్తలిద్దరూ ప్రయత్నిస్తారు. నా గురించి ఒక్క ముక్క తెలుసుకున్నా అదెంత ప్రమాదకరం, నా ప్రాణానికే ముప్పు. ఇకపై అడిగి లోపలికి వస్తాను అన్నాడు చూ తెచ్చినవన్నీ నా ముందు పెట్టి. అన్నీ పరిశీలించి తృప్తిగా తలాడించాను. 25 రూపాయలు మిగిలాయి. డబ్బు నా ముందుంచుతూ అన్నాడు చూ. మిగిలిన డబ్బు తీసుకోవటం నాకు అలవాటు లేదు. ఇంకా డబ్బు పడితే ఇచ్చేవాడిని. సరే ఇక మీరు వెళ్ళొచ్చు, మీల్స్ కిందకు వస్తాను అన్నాను. 25 రూపాయలు జేబులో కుక్కుని సంతోషంగా బయటకు వెళ్ళిపోయాడు చూ. తలుపులు వేసి గడియ బిగించాను. హోటల్కి వచ్చి 4 రోజులైపోయింది. టిఫిన్కి మీల్స్కి కిందకొచ్చి వెళ్తున్నాను. మిగిలిన సమయం అంతా గది విడిచి బయటకు రావటం లేదు. ఆ రోజు వార్నింగ్ ఇచ్చిన దగ్గర నుంచి అనవసరపు విషయాలు నన్ను అడగటం లేదు. అనుమతి లేనిదే నా గదిలోకి దూరటం లేదు. ఏ రోజు రూమ్ రెంట్ ఆ రోజు ఇచ్చేస్తున్నాను. చూకి ఓ పక్క డబ్బు ముడుతున్నందుకు సంతోషం, మరొక పక్క నన్ను చూస్తూ ఉంటే అయోమయంగానూ ఉంది. మీల్స్కి కిందకొస్తూ నా గది తలుపులకు తాళం వేసి జేబులో వేసుకున్నాను. తాళం వేస్తున్న నన్ను చూసి పక్క గది గుమ్మంలో నుంచున్న చాంగ్ లోపలికి వెళ్ళింది. గదిలో నుంచి బయటకు వస్తే తలుపుకు తాళం వేస్తున్నాను. మొదట్లో అది చూసి పైకి ఎవరూ రారు, గదికి తాళం వేయకపోయినా పర్వాలేదు, నేను చూస్తూ ఉంటాను అంది చాంగ్. నా అలవాటుకి ఏ పని విరుద్ధంగా చేయను అని గబగబా కిందకొచ్చాను. అప్పటి నుంచి నేను గదికి తాళం వేస్తూ ఉంటే చాంగ్ బయట నుంచున్నది కూడా లోపలికి వెళ్ళిపోతుంది. నవ్వుకుంటూ కిందకొచ్చాను. 50 మందికి సరిపడా చైర్స్ ఉంటే ఆ చైర్స్ సగం నిండగా ఎప్పుడూ చూడలేదు నేను. ఈ పూట 3 అంతులు నిండిపోయాయి జనంతో. బ్యారర్స్ చకచక అటు ఇటు తిరుగుతున్నారు. ఓ పక్కగా ఖాళీగా ఉన్న టేబుల్ వద్ద కూర్చున్నాను. ఎప్పుడూ నాకు సప్లై చేసే బట్లర్ నాకు కావలసిన ఆహారం తెచ్చి నా ముందు ఉంచాడు. తల వంచుకొని తింటూ కూర్చున్నాను. నా టేబుల్కి అటువైపు కుర్చీలో ఎవరో కూర్చున్నట్లయి తల ఎత్తి చూసి తిరిగి రుచికర మాంసాహారం తినటంలో పడ్డాను. చిన్న జిప్పు బ్యాగ్ టేబుల్ మీద ఉంచి అతను కావలసినవి తెప్పించుకొని ఆత్రంగా తినేసి బిల్ చేతిలోకి తీసుకుని వెళ్ళిపోయాడు కౌంటర్ వైపు. 10 నిమిషాల తర్వాత టక్ టక్ తలుపు కొడుతున్న శబ్దం వినవచ్చింది. లేచి వెళ్ళి తలుపు తీశాను. వాంగ్ యూచు అతని వెనుక భార్య చుంగ్ చాంగ్ నించుని ఉన్నారు. మీతో మాట్లాడాలి, గదిలోకి వస్తాం అన్నాడు. ఇప్పుడా? అవును ఇప్పుడే, అర్జెంటుగా మాట్లాడాల్సిన పనుంది అన్నాడు. 1 మినిట్ అంటూ వాళ్ళ ముఖాన్ని తలుపేసి లోపల గడియ బిగించాను. సర్దవలసినవి సర్ది ప్యాంటు జేబులో పిస్టల్ ఉంచుకుని తలుపులు తీసి ఇద్దరిని మర్యాదగా లోపలికి ఆహ్వానించాను. మీరు చేస్తున్న పనులేవి మాకు అర్థం కావటం లేదు, ముఖం గంటు పెట్టుకుని అన్నాడు చూ. నా పనులు మీకు అర్థం కాకపోవటం వలన నాకు మీకు ఎటువంటి నష్టం లేదే. ముఖ్యమైన లెక్క కాగితాలు చూసుకుంటున్నాను, మీరెందుకు వచ్చారో చెప్తే. మా హోటల్ మంచి పేరుతో 4 కాలాల పాటు ఉండాలా అక్కర్లేదా అన్నాడు. ఉండాలనే కోరుతున్నాను. మరి ఇందాక మీరేం చేశారు? అతనెవరో జిప్పు బ్యాగ్ వదిలి వెళ్తే అది తీసుకొని మీరు పైకొచ్చారు, నేను గమనించాను. అతనెవరో తర్వాత వచ్చి మీ హోటల్లో దొంగలున్నారు, బ్యాగ్ పోయింది అంటే హోటల్ అలరైపోదా అన్నాడు. ఓస్, ఆ విషయం గురించా మీరు అడగటానికి వచ్చింది? అతను రాడు, వస్తే నా గదికి పంపండి, బ్యాగ్ ఇచ్చి పంపుతాను గట్టిగా చెప్పాను. ఆ బ్యాగ్ నాకు ఇవ్వండి, అతను వస్తే నేనే అందజేస్తాను అన్నాడు. మీకు ఆ శ్రమ అక్కర్లేదు, మీరు వెళ్ళండి. మీ వరుస నాకేం నచ్చలేదు, చాంగ్ మధ్యలో కలగ చేసుకుని అంది. ఎందుకనో ఓరగా చూశాను చాంగ్ వైపు. ఆమె మాట్లాడలేదు. నా వల్ల మీ హోటల్కి పేరు పోయినప్పుడు కానీ, నేను ఏ రోజు రెంటో ఆ రోజు ఇవ్వనప్పుడు కానీ మీరు నాతో గట్టిగా మాట్లాడండి. మీకు కాని విషయాల్లో మీరు తలదూర్చొద్దు. ఇక మీరు వెళ్తే నా పని చూసుకుంటాను. చూ చాంగులు ముఖముఖం చూసుకున్నారు. ఏమనుకున్నారో నెమ్మదిగా లేచి అయిష్టంగా గదిలో నుంచి బయటకు వెళ్లారు.
తుపాకీ తూటాలు కాలి పిక్కకు జబ్బకు తగిలిన చోట రక్తం కారకుండా బనియను విప్పి కాలికి, కర్చీఫ్ చేతికి కట్టాను. కుంటుకుంటూ హోటల్లోకి ప్రవేశించాను. కోటు ప్యాంటు ముదురు స్నఫ్ కలరు కాబట్టి రక్తం అంటేనే కనపడదు. కౌంటర్ ముందున్న టేబుల్పై చెయ్యానించి, నా కోసం ఎవరైనా వచ్చారా మిస్టర్ చాంగీచు అడిగాను. అదేమిటి, కోటి మీద ఎర్రగా రక్తంలా ఉంది, మీ ముఖం నీరసంగా ఉంది, బజార్కి వెళ్ళొస్తానని చెప్పినప్పుడు బాగానే ఉన్నారే. చూ కంగారుగా నన్ను పరీక్షగా చూస్తూ అడిగాడు. నేను అడిగిందేంటి, మీరు చెప్పేదేమిటి? అతని ముఖంలోకి తీవ్రంగా చూస్తూ అడిగాను. మీరు వెళ్ళిన అరగంటకు ఒక అతను వచ్చాడు. కుడి కన్ను మెల్ల, పాలిపోయిన రంగుతో 6 అడుగులు ఎత్తున్నాడు. మీ రూపం వర్ణించి అతని పేరు పడేకర్, మీ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాడా అని అడిగాడు. స్టూపిడ్, పిడికిలు బిగించి అన్నాను. చూ నోరు దాకలాగా తీర్చాడు. మిమ్మల్ని కాదు మిస్టర్ చూ, ఆ స్టూపిడ్ నన్ను వెతుక్కుంటూ వచ్చాడా? మీరేం చెప్పారు? మీరు చెప్పమన్నట్లే చెప్పాను. కావాలంటే రూమ్స్ అన్నీ చూడండి, మీరు వర్ణించిన రూపం గల వారు ఎవరూ లేరు అన్నాను. అన్నట్టు అతను మీ పేరు పనికర్ అని కాక పడేకర్ అని ఎందుకన్నాడు? ఏడవను గట్టిగా అని పిడికిలు బిగించి బల్ల మీద గుద్దాను. బల్ల మీద వస్తువులు ఎగిరిపడ్డాయి. చూ భయపడుతూ కుర్చీ కత్తుకుపోయాడు. మీరొకసారి పైకి రండి మిస్టర్ చూ అని గబగబా నడవబోయాను మేడమెట్ల వైపు. కాలు పట్టేసింది. కాలు ఈడుస్తూ మెట్లెక్కి నా రూమ్కు చేరాను. వాంగ్ ఈచు నా వెనకనే వచ్చాడు. రూమ్లోకి రాగానే ప్యాంటు షర్టు కోటు విప్పి మూలగా విసిరేశాను. గాయాల నుండి రక్తం ఇంకా స్రవిస్తూనే ఉంది. బనీను కర్చీఫ్ రక్తంతో తడిసిపోయాయి. అదేంటి? చూ నన్ను చూస్తూ గాబరాగా అన్నాడు. కనపట్టంలా రక్తం? లేచిన వేళ బాగుంది. ఆ ఇడియట్ తుపాకీ కళ్ళు మూసుకొని గురి చూసి కాల్చగలడు, కానీ ఈ పన్నికర్ కళ్ళు మూసుకొని కూడా తప్పించుకోగలడు. తుపాకీ గుళ్ళు శరీరంలో నుంచి దూసుకుపోలేదు, రాచుకుంటూ పోయాయి. పర్వాలేదు, ఇవి నాకు లెక్క కాదు. కాటంతో రక్తం తుడుచుకుంటూ అన్నాను. అసలు తుపాకీ ఎందుకు కాల్చారు, ఎవరు కాల్చారు? నాకేం అర్థం కావటం లేదు అన్నాడు. కొన్ని విషయాలు అర్థం కాకపోవటం, మరికొన్ని తెలుసుకోకపోవటం మంచిది కఠినంగా అన్నాను. అతను నిర్ఘాంతపోయి అలా నిలబడిపోయాడు. తాపీగా గాయం చుట్టూ ఉన్న రక్తం తుడుచుకుని గాయం మీద మందు, కాటన్ గాజుగుడ్డ వేసి డ్రెస్సింగ్ చేశాను. తొడకి నేనే ఇంజెక్షన్ చేసుకున్నాను. లుంగి పల్చని షర్టు ధరించి చూ వైపు తిరిగాను. వేడి టీ ఓ కప్పు పంపించండి అన్నాను మంచం మీద కూర్చుని. నన్నెందుకు పిలిచినట్లు రమ్మని? టీ తాగి చెప్తాను. మారు మాట్లాడకుండా చూ కిందకు వెళ్ళాడు. టీ కప్పుతో 10 నిమిషాల లోపలికి వచ్చాడు. మీకోసం మళ్ళీ ఎవరో వచ్చారు. మా హోటల్లో మీరు చెప్తున్న ఆనవాళ్ళు పేరు గలవారు ఎవరూ లేరంటే నమ్మటం లేదు. తన పేరు రతన్ అని చెప్పాడు. పైగా రతన్ అనే అతను వచ్చాడని పనికర్త చెప్తే చాలు రమ్మంటాడని కూడా అన్నాడు. చూ వివరంగా చెప్పాడు. నేను అనుకున్న దానికన్నా ముందే వచ్చేసాడనమాట. గుడ్, వెంటనే వెళ్ళి రతన్ని పైకి పంపించండి అన్నాను. చూ కిందకి వెళ్ళిపోయాడు. రతన్ గదిలోకి రాగానే తలుపు వేసి గడియ బిగించాడు. నేనేం మాట్లాడలేదు. నువ్వు ఇక్కడ ఉన్నట్లు నేను ఊహించటంలో ఎంతమాత్రం పొరపడలేదు. ఎక్కడో ఉండవలసిన వాడివి చివరికి ఇక్కడికి తేలేవా పడేకర్ అన్నాడు రతన్. నా పేరు పడేకర్ కాదు, పనికర్. ఓహో, పేరు కూడా మారిందన్నమాట. అవసరాన్ని బట్టి అన్నీ మారిపోతాయి. నేను ఇక్కడ ఉన్నట్లు ఎవరు చెప్పారు? నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చావు? మళ్ళీ మనీ కోసమేనా? నీ శ్రమకు ఫలితం ఎప్పుడూ అందజేశాను. పిచ్చిగా మళ్ళీ పచ్చ నోట్లు అడక్కు. 10 నిమిషాల్లో పరలోక యాత్రకు సిద్ధం చేస్తాను నీ దేహాన్ని అన్నాను. నువ్వంతటి ఘనుడువని తెలుసు పడేకర్. నాకు కావాల్సింది పచ్చనోటు కాదు, చంద్రమణి, నీలకాంత, పుష్యరాగం. ఇంకా పేర్లు చెప్పనా? రతన్ వ్యంగ్యంగా అన్నాడు. గెట్ అవుట్! కోపంగా పెద్ద పెట్టున అరిచాను. అరిస్తే నీ నోరే నొప్పి పుడుతుంది, కోపం తెచ్చుకుంటే నీ గుట్టే బయటపడుతుంది రతన్ బెదిరింపుగా అన్నాడు. రయ్యిన మంచం మీద నుంచి లేచాను. సింహంలా రతన్ మీదకు దూకి ఓ చేత్తో తలుపు గడియ తీశాను. రతన్ని లాగి గదిలో నుంచి బయటకు తీసుకొచ్చాను. మరొకసారి నా కంటపడ్డావా, నీ బాబు పోయిన చోటుకి పంపుతానరా బద్మాష్. నా పేరు, నా ఉనికి అదే ఇందాక కూసావే, వాటి సంగతి అన్నీ మర్చిపో. నిన్ను చంపటానికి కత్తి తుపాకీ అక్కర్లేదురా, నా ఎడం చేతి చిటికిన వేలు గోరు చాలు అని మెడ పట్టి మెట్ల వైపు ఓ గెంటు గెంటాను.
రతన్ నా తోపిడికి ఒక్కసారిగా పడబోయి మేడమెట్ల పక్కనున్న మెష్ పట్టుకొని నిలదొక్కున్నాడు. వాడు కసి తీరా 4-5 బండబూతులు తిట్టి వెళ్ళిపోయాడు. గిరుక్కున వెనుతిరిగాను. వాంగ్ యూచు అతని భార్య చింగ్ గోడ పక్కగా ఉదిగి నుంచుని ఉన్నారు. మీరేం చేస్తున్నారు ఇక్కడ? గర్జించి అడిగాను. చూ తడబడ్డాడు. చాంగ్ మటుకు మీ గదిలో నుండి పెద్దగా మాటలు వినిపిస్తూ ఉంటే ఏమిటో అని వచ్చాము అంది. మంచిది, ఇక్కడ ఏమీ ఘోరం జరగలేదు. పిచ్చికొక్కొస్తే వెళ్ళగొట్టాను, ఇక మీరు వెళ్ళొచ్చు అని గదిలోకి వెళ్ళాను. నా వెనకనే చూ చాంగ్ వచ్చారు. మీకు మీ డబ్బుకి నమస్కారం. మీ వల్ల మేము మా హోటలు రాచకెక్కేటట్లు ఉన్నాము. మీరు వేరే హోటల్ చూసుకోండి అన్నాడు చూ. రతన్ గాడికి నాకు ఎందుకు పోట్లాట వచ్చిందో మీకు తెలీదు. నా ప్రవర్తన కాదు మీరు చూడాల్సింది. మీ ప్రవర్తన నాకు నచ్చలేదు. ఇలా మీరు చాటుగా పొంచి ఉండి మా మాటలు వినటం ఏంటి? రూమ్ ఇచ్చారు, రెంట్ పారేస్తున్నాను. మంచిది, నాకు ఈ రూమ్లో ఉండే యోగం నిండా 15 రోజులు కూడా లేదన్నమాట. నాకు రూమ్ ఇచ్చినందుకు వెళ్ళేటప్పుడు మంచి విలువైన బహుమతి ఇచ్చిపోదాం అనుకున్నాను. మీకు ప్రాప్తం లేదు. ఓకే, రేపు రాత్రిలోగా వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతాను అన్నాను. వాంగ్ యూచు కంగారుగా చేతులతో వారిస్తూ నా ముందుకొచ్చాడు. పోట్లాటలంటే భయం, అందుకని కాస్త గట్టిగా చెప్దామని వచ్చాను. మీరు రూమ్ ఖాళీ చేసుకోవద్దు అన్నాడు. నెల కాకపోతే 4 నెలలు ఉండండి నమ్రతగా అంది చాంగ్. నేను రతను మాట్లాడుతుంది మీరు విన్నారా? ఓహో, వినలేదు. సరే, రూమ్ ఖాళీ చేయను. మీకు కావలసిన డబ్బు ఇస్తాను. నా విషయం ఏది పట్టించుకోకండి. అది మీకు నాకు మంచిది. వీలైతే నాకు సాయం చేయడానికి ప్రయత్నించండి. ప్రతిఫలం బాగా ముట్ట చెప్తాను. ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాను. మీ విషయం మేము పట్టించుకోము, కానీ గోలలేవి జరగకుండా చూడండి, అదే మాకు కావాల్సింది అన్నాడు చూ. తల ఊపాను. భార్యాభర్తలిద్దరూ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు. రాత్రి 10 గంటలయింది. మీల్స్ తీసుకోగానే విశ్రాంతిగా పడుకుని పుస్తకం కానీ పేపర్ కానీ 1 గంట తిరగేసి నిద్రపోవటం ప్రశాంతంగా ఉన్నప్పుడు అలవాటు. టేబుల్ లైట్ తల వద్ద బల్ల మీద పెట్టుకుని న్యూస్ పేపర్ తిరగేస్తున్నాను. నిద్ర ముంచుకొస్తున్నది. వద్దు వద్దు, అనుమతి లేనిదే లోపలికి వెళ్తే కోపడతారు, నీక చెప్పేది. రూమ్ బయట నుంచి చూ మాటలు గాబరాగా వినవచ్చాయి. పక్క గది తలుపు తీసిన చప్పుడైంది. అంటే చూ భార్య చాంగు తలుపు తీసుకొని గది బయటకు వచ్చుంటుంది. నా సంగతి తెలీదు. తలుచుకున్నానంటే నల్లిని నలిపినట్టు నలిపేయగలను, పేను కుక్కినట్లు కొక్కగలను. నా చెయ్యొదులు. వాడి ముఖం, వాడు నన్ను కోపడేటంతటి మొనగాడా? నల్లి, పిల్లి, పేను మొదలైన పేర్లు తరచూ ఎవరు వాడతారో గుర్తొచ్చింది. ఆ కంఠస్వరం గుర్తించాను. చటుక్కున లేచి దిండు కింద పిస్టల్ని జేబులో వేసుకున్నాను. పిస్టల్ ఉన్న జేబులో చేయి పెట్టి లేచి నుంచున్నాను. వాంగి చూను తోసిపారేస్తూ లల్లూరామ్ నా రూమ్లోకి జొరబడి గుమ్మంలోనే ఆగిపోయాడు. నిద్రపోయేటప్పుడు తలుపులు వేసుకోవచ్చని తలుపులు బార్లా తీర్చుంచాను. అందువల్ల లల్లూరామ్ నా రూమ్లోకి రాగలిగాడు. అచ్చా భాయ్, కష్టం లేకుండానే కనపడ్డావు. పని కూడా అలాగే పూర్తయితే బాగుంటుంది కదూ అన్నాడు లల్లూరామ్. అతని వైపు కోపంగా చుట్టం తప్ప ఏమీ మాట్లాడలేకపోయాను. ఉన్నట్టుండి ఇలా ముఖాముఖి వచ్చి మాట్లాడతానని అనుకోలేదు కదూ భాయ్. అప్పటికి నేను పెదవి కదపలేదు. చూవైపు చూశాను. మేడ పైన ఎవరూ లేరని చెప్పినా వినకుండా నాకు కావలసిన వాడు ఒకడున్నాడు. వాడి పేరు పణికర్ లేక పడేకర్ కావచ్చు. అసలు పేరు ఈ రెండూ కాదు. వాడి రూపం చూసి పేరు చెప్తాను అంటూ నా మాట ఖాతరు చేయక మేడపైకి వచ్చేశాడు. తన తప్పేమీ లేదన్నట్టుగా అన్నాడు చూ. బాగుంది భాయ్. పణికర్, పడేకర్ మంచి పేర్లే ఎన్నుకున్నావు. శోభనాద్రి, శంకర్రావు పేర్లు మూటుగా ఉన్నాయనా ఈ పేర్లు తగిలించుకున్నావు అన్నాడు లల్లూరామ్. లల్లూరామ్, ఇది ఎగతాళికి సమయం కాదు. నువ్వెక్కడ దిగావో చెప్పు, రేపు అక్కడికి వస్తాను, మాట్లాడుకుందాం శాంతంగా అన్నాను. లల్లూరామ్ పెద్ద పెట్టున నవ్వాడు. అరే భాయ్, నీ సంగతి నాకు తెలీదా? నీటిలో మొసలివి, కలుగులో ఎలుకవు, మూలనున్న తేలువు. క్షణం కన్ను మూస్తే 25 మైళ్ళు దాటిపోతావు. నేను దిగిన చోటు చెప్తే నా దగ్గరికి వస్తావా? ఏం వినయం, ఏం వినయం. బాగుంది, మంచి ప్లేసే ఎన్నుకున్నావు. అందుకే నీ వెనకే బయలుదేరిన నేను నిన్ను పట్టడానికి 15 రోజుల పైన పట్టింది. అసలు విషయానికి వద్దాము. నీవు నేను భాయిగా ఉంటే అగ్నికి వాయువు తోడైనట్టుంటుంది అన్నాడు. కాదు, నిప్పు మీద పడ్డ ఉప్పులా ఉంటుంది చిటపటలాడుతూ అన్నాను. భాయ్, ఆ తొందరే మంచిది కాదు. ఇప్పటికే ఆ రహస్యం చాలామందికి తెలిసిపోయింది. నాకేం భయం లేదు. 100 మందికి తెలిసినా నన్నేం చేయలేరు.
కూల్లా మాట్లాడకు భాయ్. మనిద్దరం కలిస్తే మూడో వాడిని పట్టడం తేలిక, అప్పుడు కోట్లు మనవి అన్నాడు. షో, నీతో నేను కలవటం, కావాలని చేడు తెచ్చుకోవటం. నీ దోవన నువ్వు ప్రయత్నించు, నా దోవన నేను ప్రయత్నిస్తాను. చివరిగా ముందుగా మైకేల్ ఎవడికి దర్శనమిస్తాడో వాడి పంట పండినట్లే. నీ కంట పడ్డా నా కంట పడ్డా మైకేల్ ప్రాణాలతో ఉండడు. నెక్స్ట్ మైకేల్ వద్ద దాగిన రహస్యం తెలుసుకున్నవాడే మరకత మాణిక్యాలకు అధిపతి. నాకే ఆ యోగం ఉంటుంది అనుకుంటున్నాను. నా దోవకి అడ్డం రాక నీ ప్రయత్నం నువ్వు చేసుకో. నీ ముఖానికి ఆ యోగ్యత పడుతుందేమో. వ్యంగ్యంగా నిర్లక్ష్యంగా తలెగరేస్తూ అన్నాను. లల్లూరామ్ చటుక్కున కోటు జేబులో నుంచి పిస్టల్ తీసి నాకు గురిపెట్టాడు. నీ వద్ద ఉన్న ప్లాన్ ఇస్తావా, స్వర్గానికి పంపనా? 2 నిమిషాలు జవాబివ్వు అన్నాడు. ప్లాన్ కాగితం నా దగ్గర ఉంచుకుంటానని ఎలా అనుకున్నావు? నీ తెలివి ఏడ్చినట్లే ఉంది. నన్ను చంపితే ఇటు కాగితం దక్కదు, అటు మైకేల్ గాడు అందడు. అతనేమి చెయ్యక ఉత్త బెదిరింపే అన్నాను వెనక్కి చూస్తూ. నా ట్రిక్ పనిచేసింది. లల్లూరామ్తో మాట్లాడుతూ మధ్యలో లల్లూరామ్ వెనకగా ఉన్న వాంగియూచుతో గాబరా పడుతున్నట్టుగా అన్నాను. లల్లూరామ్ గిర్రున వెనుతిరిగాడు. చటుక్కున్న ప్యాంటు జేబులో పిస్టల్ తీసి ధన్ ధన్ అంటూ లల్లూరామ్ని కాల్చాను. లల్లూరామ్ మొదలు నరికిన వృక్షంలా బోర్లా పడిపోయాడు. వీపులో నుంచి రక్తం కాలువలా వచ్చింది. సైలెన్సర్ అమర్చిన పిస్టల్ కాబట్టి సర్ సర్ అన్న చిన్న శబ్దం మాత్రమే అయ్యింది. కెవ్వుమని కేకేశాడు. నా పిస్టల్ వైపు తిప్పాను. మిస్టర్ వాంగీచు, నోరు మూసుకుని చేతుల పైకెత్తి లోపలికి రా. ఏయ్, చాటుగా ఉన్న శ్రీమతి చింగ్చాంగ్, నువ్వు ఇలా వచ్చేయి. ప్రాణాల మీద ఏమాత్రం తీపున్నారా అన్నాను కరుగ్గా. దంపతులిద్దరూ భయపడుతూ రూమ్ లోపలికి లల్లూరామ్ శవాన్ని దాటుకుని వచ్చారు. ఈ శవాన్ని మాయం చేయాలి. నాతో చేతులు కలపండి. ఎంత డబ్బైనా ఇస్తాను. తగలాల్సిన చోట తగిలి చచ్చాడు ముండా కొడుకు అన్నాను. ధనం అంటే ఆశైనా ఇలా హత్యలు అవి దాచి సాయం చేయలేము. నా వల్ల కాదు. సాయం చేసినట్లే చేసి నిన్ను పోలీసులకు అప్పగిస్తే ఏం చేస్తావు? ఓ పక్క భయంగా పిస్టల్ వైపు చూస్తూ అన్నాడు చాంగ్ దోసిట్లో ముఖం దాచుకుని ఏడవటం మొదలుపెట్టింది. అయితే చిన్నగానే ఏడుస్తున్నది. నన్ను పోలీసులకు అప్పగిస్తావా? మంచిది మిస్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమిటి? అధికారంలో ఉన్న దొంగలు వాళ్ళు. లైసెన్స్ బిళ్ళలేని దొంగలం మేము. వాళ్ళకి మాకు అంతే తేడా. అసలు విషయం టూకీగా చెప్తాను. నా పేరు పనికర్ కాదు. అసలు పేరు చెప్తే హడలి చస్తావు కాబట్టి నా పేరు అడక్కు. నేను ఈ ఊరు ఒంటరిగా రాలేదు. నా వాళ్ళు 25 మంది దాకా వివిధ వేషాల్లో ఈ రంగూన్ పట్టణంలో రకరకాల వృత్తుల్లో ఉన్నారు. ప్రతిరోజు రెండో కంటికి తెలియకుండా ఒకరి సమాచారం ఒకరు తెలుసుకుంటాం. నా ఆచూకీ నా రహస్యం పోలీసులకు చెప్పి నన్ను జైలు పాలు చేయటం నీకు ఈజీ. మరి తర్వాత సంగతి? నా వాళ్ళు ఊరుకోరు. నన్ను జైలు నుండి తప్పిస్తారు. ఈ లోపలే నీది నీ భార్యది శరీరాన్ని అంగుళం ముక్కలుగా కోసి కైమా చేసి నా మిత్ర బృందం ఆరగిస్తారు. ఓకే, పోలీసుని పిలువు, నాకేం భయం లేదు. వాంగ్యూచు చింగ్చాంగ్ ముఖముఖాలు చూసుకున్నారు. చైనీస్ భాష వచ్చా అన్నాడు చైనా వెళ్ళే అవసరం వచ్చిన మర్నాడు నేర్చుకుంటాను. అయినా ఇప్పుడు ఆ విషయం దేనికి అన్నాను. అతను జవాబు చెప్పలేదు. భార్య వైపు తిరిగి చైనీస్ భాషలో సంభాషణ మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరూ 10 నిమిషాలు చైనీస్ భాషలో మాట్లాడుకున్నారు. తర్వాత నా వైపు తిరిగాడు నాకు చైనీస్ భాష వచ్చు, కానీ వారు మాట్లాడుకుంటున్నది అర్థం కానట్టు మొహం పెట్టాను. ఏంటి, నాకు తెలియని భాషలో మాట్లాడుకుని గూడుపోటాన్ని చేస్తున్నారా? కోపంగా అడిగాను. నా మాట కాదనకుండా ఉంటే మీ ఇష్టం వచ్చినట్లు చేస్తాను అన్నాడు ఓకే, డబ్బు గురించేనా? ఎన్ని వేలు కావాలి? ఆహా, డబ్బు కాదు. మీ మధ్య ఉన్న రహస్యం ఏంటి? మైకేలు లల్లూరామ్ ఒకరి కోసం ఒకరు ఎందుకు వెతుకుతున్నారు అడిగాడు. కాసేపు దీర్ఘంగా ఆలోచించాను. మిస్టర్ వాంగీచు, టూకీగా 2 ముక్కలు చెప్తాను. విషయం వెంటనే మర్చిపో. అలా మర్చిపోవటం నీ ప్రాణానికే మంచిది. నేను మైకేలు లల్లూరామ్ కొంతకాలం క్రితం ప్రాణమిత్రులం. ఓ సందర్భంలో నిధి రహస్యం ఒకటి మాకు తెలిసింది. ఆ నిధిని పొందాలంటే ముగ్గురం ఓ మాట మీద ఉండాల్సింది. ఎవరికి వారం విడిపోయాము. గర్భశత్రువులం అయ్యాము. మంది మార్బలం పోగు చేసుకున్నాము. ఇదిలా ఉంటే మరో చిక్కొచ్చింది. నిధిని సొంతం చేసుకోవాలంటే ముగ్గురం కలవాలి. మా ముగ్గురి వద్ద ఉన్న ఆ రహస్యం ఒకే చోట చేర్చితే కానీ నిధిని పొందలేము. మేము మళ్ళీ ప్రాణమిత్రులం కాదలుచుకోలేదు.
ఒకరినొకరు చంపి ఆ రహస్యం సొంతం చేసుకోవాలని ముగ్గురం మారు వేషాల్లో ఉండి సమయం కోసం ఎదురు చూస్తున్నాము. మైకేల్ గాడు 3 సార్లు నా చేత వెంట్రుకవాసిలో ప్రాణం తప్పించుకొని మా ఊరు నుంచి పారిపోయి ఈ రంగూన్ వచ్చాడు. వాడిని తరుముతూ నేను వచ్చాను. నన్ను తరుముతూ లల్లూరాం వచ్చాడు. లల్లూరాం అనుచరులను నా మీదకు తోలాడు. లాభం లేకపోయింది. తానే బయలుదేరి వచ్చాడు. చచ్చాడు. వీడి అనుచరులను నా వైపు తిప్పుకుని లల్లూరాం వద్ద దాగింది బయటికి లాగుతాను. పోతే మైకేల్, వాడు ఎంతకాలం మారు వేషాలతో మారుమూలలు దాగి నా కళ్ళు కప్పి తిరుగుతాడు? ఓసారి కొట్టిన దెబ్బకు ముందు పళ్ళు 2 ఊడి కింద పడ్డాయి. 3వ పన్ను కూడా ఊడినట్లయితే మోజుపడి కట్టించుకున్న బంగారం పన్ను కూడా ఊడి కింద పడేది. దొర్రే వెధవ. ఈ రంగును మారుమూలల్లో వాడెక్కడ దాక్కున్న వెతికి యమలోకానికి పంపకపోతే నా పేరు సాహూజం. ఆవేశంతో చెప్తున్నా నేను చటుక్కున నోరు మూసుకున్నాను. మైకేల్ ఎలా ఉంటాడు? వాంగ్ యూచు అడిగాడు. పొట్టిగా బూడిద పట్టిన గుమ్మడికాయలా ఉంటాడు. మిడిగుడ్లు, ముందు 2 పళ్ళు లేవు. ఎడంకాలు ఎత్తెత్తి నడుస్తాడు. ఏం మైకేల్ గడు కనపడితే చెయ్యి కలపాలనా? ఆహా, ఊరికే అడిగాను. నాతో చెయ్యి కలుపు. నీ ప్రాణంలో నన్ను చూసుకో. లక్షాధికారం చేస్తాను మిస్టర్ చూ. లక్షలు నాకు లెక్క కాదు. నాకు కావలసింది అది నా రహస్యం చెప్పా కాబట్టి ఈ నిమిషం నుండి నువ్వు ప్రాణమిత్రుడివి, గర్భశత్రువి. ముద్దుకు ముద్దు, గుద్దుకు గుద్దు. ఓకే, గుర్తుంచుకుని మెలుగు. ఇప్పుడు ఈ లల్లూరాంని ఎలా మాయం చేద్దామంటావు మిస్టర్ చూ అడిగాను. ఆ పని నాకు వదిలేయండి. మా హోటల్లో పలు రకాల మాంసాహారం ఉంటుందని మీకు తెలుసుగా. ఈ శవాన్ని ముక్కలుగా తరమటం, మాంసంలో గుచ్చెత్తటం, ఆ తర్వాత అది ఘుమఘుమలాడే కూరలుగా మారిపోతుంది. ఎముకలను మొక్కలు చేసి గొర్రెలు, చేపలు, మేకలు, పందులు పడేసే బొమ్మికలు, చర్మాలు ఉంచే వేస్ట్ డ్రమ్ములో వీడు బొమ్మికలు పడేయటం. వేస్ట్ డ్రమ్ముని ఎవరూ చూడరు. డ్రమ్ము మూతతో సహా ఉంటుంది. దాన్ని ఉదయమే కూలీ బండి వచ్చి తీసుకెళ్తుంది. బొమ్మికలను మురుగునీరు పోయే కాలువలో బోర్లిస్తారు. మురుగునీటి కాలువలో కొట్టుకుపోతాయి బొమ్మికలు. ఖాళీ డ్రమ్ము తిరిగి క్షేమంగా వస్తుంది. దీనిలో ఏమీ ప్రమాదం లేదు చెప్పాడు వాంగ్చూ. ఒకవేళ ఆ మాంసం మనిషిదని కానీ, లేక మనం చేసే పని హోటల్ కుక్స్ కానీ బెరర్స్ కానీ కనిపెడితే మొదటికే మోసం వస్తుందే. పోనీ ఓ పని చేద్దాం. ఖాళీ పెట్టుంటే చూడు, లేకపోతే తెప్పించు. వీడిని దానిలో పెట్టి నా అనుచరులకు అప్పగిస్తాను. చేయాల్సింది వారే చేస్తారు అన్నాను. మీరు చెప్పిన దానికన్నా నేను చెప్పింది చేయటమే క్షేమం. మాంసం కొట్టు నా అధీనంలో ఉంటుంది. పైనే మన పని ముగించి భూమికలను మాంసాన్ని చేరవలసిన చోటుకు చేరుద్దాం అన్నాడు. సరే, కానీ అంత పని నా కళ్ళెదురు జరగాలి. ప్రస్తుతం చేయాల్సింది, నాకు కావాల్సింది వీడి వద్ద ఉందా లేక వీడు దాగున్న చోట ఉందా వెతకాలి అన్నాను. వాంగ్ యూచు లల్లూరాం శవాన్ని చూస్తూ ఉండిపోయాడు. నేను లల్లూరాం వద్దకు వెళ్ళి పక్కనే కూర్చున్నాను. ముందుగా కాలి బూట్లు ఓడదీశాను. మేజోళ్లు తీసి పరీక్ష చేశాను. బూటు మడమల్లో పాయిజన్ది చిన్న బాటిల్, సిరంజి, నీడిల్ ఇంజెక్షన్ది దాచుంచి యథాప్రకారం బూటు తొడిగాను. ప్యాంటు, కోటు చెవులు వెతికాను. తల మీద జుట్టు అటు ఇటు చెరిపి చూశాను. నిట్టూర్పు విడిచి లేచి నుంచున్నాను. చచ్చిపోయిన లల్లూరాం ముఖం భయంకరంగా ఉంది. ముఖాన టవల్ కప్పాను. నా పిచ్చి కానీ రహస్యాన్ని రహస్యంగానే దాస్తారు. ఎవరు వెంట తెచ్చుకోరు. ముందు మీ ఇంట్లో ఏ పెట్టైనా ఉంటే చూడండి మిస్టర్ చూ. వీడిని దానిలో పెడదాం. తర్వాత మా వాడొకడికి ఫోన్ చేయాలి. వాడు ఈ నిమిషం నుంచే పని మొదలు పెడతాడు. లల్లూరాం ఎక్కడ దిగింది తెలుసుకుంటాడు. లల్లూరాం దగ్గర ఉంది తెలుసుకుందే ముక్కలుగా నరికామా, అది వీడి శరీరం మీదే ఉంటే నాశనం అవుతుంది. ఇక ఎప్పటికీ నేనేం చేయలేను. అదంతే భూస్థాపితం అవుతుంది అన్నాను. అలా అయితే పెట్టుంది తీసుకొస్తాను. దానిలో శవాన్ని పెడదాం. మీరు ఫోన్ చెద్దురు గాని అన్నాడు చూ చాంగ్ ఒకరి వెనక ఒకరు బయటకు వెళ్లారు. నేను లల్లూరామును చూస్తూ కూర్చున్నాను. నా ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నాయి. చూ చాంగులు పొడుగాటి కొయ్య పెట్టి మోసుకుని వచ్చారు. నేను చూ కలిసి లల్లూరాముని పెట్టెలో పెట్టి మూత వేశాం. కిందకు వెళ్ళి ఫోన్ చేద్దాం పదండి అన్నాను. ఆ దంపతులు నేను రూమ్లో నుంచి బయటకు వచ్చాము. యథాప్రకారం రూమ్కి తాళం వేశాను. అదేమిటి 10 నిమిషాల్లో ఫోన్ చేసి వస్తాము, ఇంతలోకి తాళం దేనికి అన్నాడు చూ. తాళం వేయకుండా రూమ్ దాటి 4 అడుగులు వేయటం ఎప్పుడైనా చూసారా? ఇది నా అలవాటు. నా అలవాటుకు విరుద్ధంగా ఏ పని చెయ్యను. బద్దకించటం, అజాగ్రత్త నాకు ఎలర్జీ అంటూ కీ జేబులో వేసుకుని కిందకు బయలుదేరాను. వాళ్ళిద్దరూ నాతో పాటు కిందకు వచ్చారు. క్రెడిల్ మీద నుంచి రిసీవర్ అందుకుంటూ ఉంటే
ఇద్దరూ నా పక్కనే నుంచున్నారు. నేను పడుకుని ఆలోచిస్తున్నాను. తలుపుపై టిక్ టిక్ అన్న శబ్దం వినవచ్చింది. చటుక్కున లేచి కూర్చున్నాను. ఎవరు? చేతులకు పిస్టల్ తీసుకుని అడిగాను. నేనే, వాంగీచూని, తలుపు తీయండి. వెళ్ళి తలుపు తీశాను. వాంగీచూ చేతిలో నల్లగా నిగనగలాడుతూ పిస్టల్ ఉంది. అది నా వైపు గురి పెట్టబడి ఉంది. పిస్టల్ పుచ్చుకున్న నా చేతిని పైకెత్తాను. ఏంటి నీ ఉద్దేశం? జాగ్రత్త కోసం, అంతే. మీతో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి అన్నాడు. దానికేం, మాట్లాడొచ్చు. నేను ముందే చెప్పాగా, ముద్దుకు ముద్దు, గుద్దుకు గుద్దు, ఇది నా సిద్ధాంతమని. నేను చెప్పబోయేది ముఖ్యమైనది, ప్రాణాలతో పని అన్నాడు చూ. ముఖ్యమైన విషయమైనా ప్రాణాలతో చెలగాటమైనా మన మధ్య పిస్టల్ ఉండరాదు మిస్టర్ చూ. నిన్ను నేను నమ్మాను, నన్ను నువ్వు నమ్ము, అంతే. ఇదిగో నా పిస్టల్ పక్కన పడేస్తున్నాను. నువ్వు పక్కన పడేసి సావధానంగా మాట్లాడొచ్చు. నా పిస్టల్ని మంచం మీదకి విసిరేసన్నాను. నేను నీతో మాట్లాడినంతసేపు నా చేతిలో పిస్టల్ ఉంటే అభ్యంతరమా అన్నాడు. నాకేం లేదు, కానీ నువ్వు చూడబోతే ఉజ్జీవి కాదనిపిస్తోంది అంటూ చైర్ లాక్కొని కూర్చున్నాను. చూ ఎదురుగా కొద్ది దూరంలో నుంచున్నాడు, చేతిలో పిస్టల్ ఉంచుకునే. ఎంతో అవసరమైతే తప్ప నా మీద అతను పిస్టల్ ప్రయోగించడు, ఆ నమ్మకం నాకుంది. మైకేల్ నాకు తెలుసు, నా కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ అన్నాడు. ఆ, ఎందుకంత ఆశ్చర్యపోతావు? సరిగ్గా నువ్వు చెప్పిన గుర్తులు కలవాడే మైకేల్. అయితే వాడెక్కడికి పోలేదు, ఉన్నాడు అన్నాడు. ఎక్కడా? స్వర్గానికి వెళ్లే దారిలో. మైకేల్ సంగతి మర్చిపో, మైకేల్ వద్ద ఏం దాగుందో చెప్పు అన్నాడు. ఏంటి పిచ్చిగా మాట్లాడుతున్నావు? కోపంగా అన్నాను. నేను పిచ్చిగా మాట్లాడటం లేదు. నీ వద్ద రహస్యం ఉంది. చచ్చిన లల్లూరాం దగ్గర రహస్యం ఉంది. రెండు ఒకటే నీ దగ్గరకు చేరతాయి, నీ సొంతం అవుతాయి. అయినా మైకేల్ దగ్గరది కూడా కలిస్తేనే కానీ పని పూర్తి కాదు, అవునా? అవును, అసహనంగా అన్నాను. నేనే మైకేల్ అనుకో, ఏం కావాలి అడిగాడు. ఇస్తావా ఏదడిగినా? ఆ, నువ్వు మైకేలు కాదు, మైకేల్ శరీరం కావాలి, అతని వస్తువులు కావాలి అన్నాను. అన్నీ అధీనం చేస్తే నా అవసరం నీకుండదు. కాబట్టి మైకేల్ వద్ద దాగిన రహస్యం చెప్పు. నీ రహస్యం నీ దగ్గరే ఉంచుకో. అప్పుడు ఇద్దరం సమఉజ్జీలు అవుతాము అన్నాడు. మిస్టర్ చూ, నువ్వు చాలా తెలివిగలవాడివి. నా వద్ద, మైకేల్ వద్ద, లల్లూరాం వద్ద 3 తాళం చెవి ఆకారం గల బెళ్ళలున్నాయి. ట్రిక్కుగా నొక్కితే తాళం చెవి తెరుచుకుంటుంది. చిన్న ప్లాన్ కాగితం దానిలో ఉంటుంది. ఆ ప్లాన్కి తాళం చెవి కూడా కావాలి. ఒకటి తర్వాత ఒకటి తాళం చెవులు ఉపయోగిస్తే నేను ఇది స్వాధీనం అవుతుంది అన్నాను. గుడ్. మరి నీ అసలు పేరు అడిగాడు. చూ, నాకు కోపం తెప్పించకు. బెదిరించి నా నుండి రహస్యం లాగుదామని చూస్తున్నావు. మైకేలు లేదు, ఏమీ లేదు. ఈ బెదిరింపేంటి? నా పేరుతో పని ఏంటి నీకు? నా నిజమైన పేరు కావాలంటే చెప్తా, నా నామం చెప్పిస్తూ కూర్చో. పోలీసులు ఎవరి కోసమైతే తీవ్రంగా గాలిస్తున్నారో, మద్రాస్, బాంబే, కలకత్తా నగరాల్లో 19 మంది అమ్మాయిలను రేప్ చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. లక్షాధికారి హరేరామ్ని ఘోరంగా హత్య చేసి అతని ఇనప్పెట్టెలో విలువైన సామాగ్రి సొంతం చేసుకున్నాడు. ఎవరి పేరు చెప్తే మనుషులు హడలిపోతారో ఆ సాహు చెంగల్ నేనే. నా అసలు పేరు అది. అందరికీ తెలిసిన పేరు భాగవత్ దాస్ అన్నాను. వాంగ్ ఈచు 2 అడుగులు వెనక్కి వేశాడు. భగవత్ దాస్ అన్నాడు నిర్ఘాంతపోతూ. ఇక చెప్పు, భయపడే పని లేదు. మైకేల్ నిజంగా నీకు తెలిస్తే చెప్పదలుచుకుంది చెప్పు. ఆ బిళ్ళ తాళంచే ఉంటే చాలు, మన పని అయిపోతుంది. అంతులేని సంపదతో మనం మీ దేశం కాకపోతే మరొక దేశం వెళ్ళి రాజ్యాల్లో బ్రతుకుదాం అన్నాను. మైకేల్ మరణించి ఉండి అతని వస్తువులుంటే? కాసేపు ఆలోచించి అన్నాడు చూ. వాడి శవం వస్తువులు కావాలి అన్నాను. మైకేల్ మరణించాడు, నేనే అతన్ని చంపాను. ఇందాక చెప్పానే, మైకేల్ని ముక్కలు చేసి కూర వండించాను. అందరి కడుపులోకి వెళ్ళి అరిగి కూడా పోయాడు అన్నాడు. ఓ గాడ్, ఎంత పని చేసావుచు. అతని మెడలో పెద్ద సిలువ ఉంది. అది పోయిందా? నాశనం, సర్వనాశనం. ఆ సిలువలో తాళం బెళ్ళిన దాచాడు. నాకు బాగా తెలుసు ఆ విషయం. పెద్దగా అరిచాను కుర్చీలో నుంచి గబుక్కున లేచి. సిలువ ఉంది నవ్వుతూ అన్నాడు చూ. కానీ నువ్వు మైకేల్ ఎందుకు చంపావు మిస్టర్ చూ అడిగాను. చెప్పి లాభమే ఉంది అన్నాడు. ఓకే, మైకేల్ చచ్చినా బ్రతికినా ఒకటే నాకు. నాకు కావలసింది తాళం బెళ్ళ దాచిన సిలువ.
నీ ఇష్టమైతే చెప్పు, లేకపోతే దాచుకో అన్నాను. కోపం తెచ్చుకోకు. నిజమేమిటంటే హోటల్ జరుగుతుందన్న మాటే గాని పైసా లాభం లేదు. ఇంతవరకు పడి ఎలాగోలా లాక్కొస్తున్నానంటే లాభాలొచ్చి కాదు, పెట్టుబడిపై కొంచెం మిగిలి కాదు, మరొక పని చేతకాక ఇలా రోజులు దొర్లించేస్తున్నాను. ఓ రోజు 2 సూట్ కేసులతో ఈ హోటల్లో దిగాడు ఒక అతను. అతనే నువ్వు చెప్పిన మైకేల్. నువ్వు వర్ణించిన రూపం అక్షరాల అతనిదే. పైగా మెడలో పెద్ద సిలువ. నువ్వు అసలు విషయం చెప్పటం లేదు. చూ మాటలకు రవంత విసుగు ప్రదర్శిస్తూ అడిగాను. వివరం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? మైకేల్ మా హోటల్లో ఏకంగా 2 నెలలకు బుక్ చేసుకున్నాడు. నీలాగే రూమ్ విడిచి బయటకు వచ్చేవాడు కాదు. ఎప్పుడైనా సాయంత్రం వేళల బయటకు వెళ్తే పూర్తిగా వేషం మార్చుకునేవాడు అన్నాడు. ఏ విధంగా తయారయ్యేవాడు? చాలాసార్లు రూమ్లో ఉన్నప్పుడు చూశాను. ముందు 2 పళ్ళు లేవు. కాఫీ టిఫిన్కి రూమ్లో నుంచి బయటకు వచ్చేవాడు కాదు. బేరర్ రూమ్ లోపలికి అన్నీ సప్లై చేసేవాడు. మధ్య మధ్య యోగక్షేమాలు కనుక్కోవటానికి నేను రూమ్లోకి వెళ్ళేవాడిని. అప్పుడు చూశాను మైకేల్కి ముందు పళ్ళు 2 లేనట్లు. బయటకు ఎప్పుడైనా వెళ్ళాలంటే పళ్ళు పెట్టుకునేవాడు. ఆ పళ్ళు కొంచెం పొడుగ్గా కనిపిస్తూ ఉండేవి. మైకేల్ పేరు, మెడలో సిల్వ క్రిస్టియన్ అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ తిరిగే ముస్లిమ్స్ తరచూ ధరించే దుస్తులు ధరించి ఆ వేషంలో బయటకు వెళ్ళేవాడు. మైకేల్ మీద నాకు అనుమానం వచ్చింది. ఓ రోజు అర్ధరాత్రి అతను 2వ ఆట సినిమాకి వెళ్ళాడు. మారుతాళం చెవితో మైకేల్ రూమ్ తలుపు తెరిచి రూమ్లోకి ప్రవేశించాను. మైకేల్ ఓ సూట్ కేసుకు తాళం వేశాడు. మరో సూట్ కేసుకు తాళం లేదు. ఆ 2 సూట్ కేసులు తెరిచి చూశాను. కళ్ళు చెదిరిపోయాయి. చెప్పాడు. ఏమున్నాయి దానిలో? ఆతృతగా అడిగాను. అవన్నీ 100 రూపాయల నోట్లు, సరికొత్తవి. కొన్ని లక్షలుంటాయి. ఓ పక్కగా బంగారంతో తయారైన కడ్డీలు, బిస్కెట్స్ ఆకారంలో బంగారు బిళ్ళలు, కిలో తూగే ముత్యాలు, 4 మణులు చిన్న చిన్నవి. ఖరీదు ఎంతుంటుందో తెలియదు. ఇవన్నీ ఉన్నాయి. ఓ పిస్టల్ కూడా ఉంది. మరొక సూట్ కేసులో ఖరీదైన సూట్లున్నాయి. అన్నీ చూశాను. యథాప్రకారం తాళం వేశాను. 4 రోజులాగి మాటల సందర్భంలో అడిగినట్టుగా మీదే ఊరు, మీ వాళ్ళెవరు అంటూ అడిగాను. నా వైపు అనుమానంగా చూశాడు. అదేవి నేను గమనించినట్లుగా ఉండిపోయాను. తనకు చాలామంది పిల్లలట. భార్య 4 ఏళ్ల క్రితం మరణించిందంట. పిల్లలను నాయనమ్మ దగ్గరుంచి ఏదైనా బిజినెస్ చేసుకుందామని పొట్ట పట్టుకుని ఇలా బయలుదేరొచ్చాడట. 2 ఎకరాల పొలం అమ్మి ఆ డబ్బుతో వచ్చాడట. ఏం వ్యాపారం చేద్దామా అని చూస్తున్నాడట. మైకేల్ చెప్పిన సంగతులు ఇవి. శ్వాస పీల్చుకోవటానికా అన్నట్లు ఒక్క నిమిషం ఆగాడుచు. దొంగ వెధవ తన వద్ద ఉన్నదంతా మూట కట్టుకుని నాకు కనపడకుండా దాక్కోటానికి పారిపోయొచ్చాడు. మంచి కట్టు కథ అల్లాడు. ఆ తర్వాత ఏమైంది? ఏ విషయంలోనైనా నీతో పేచీ పెట్టుకున్నాడా? ఓహో, మంచిగానే ఉన్నాడు. డబ్బు కోసం నేను చాంగు ఆలోచించి చిన్న వల పన్నాము. చాంగు పుట్టినరోజు ఈరోజు మా ఇంట్లో మాతో పాటు విందు ఆరగిద్దురు గాని రండని పిలిచాను. మైకేల్ నమ్మి రాత్రి డిన్నర్కు మేడ మీదకి వచ్చాడు. మైకేల్ చాలా జాగ్రత్త గల మనిషే. మీరు పిలవంగానే వచ్చాడా? నేను నమ్మను. మైకేల్ చాలా జాగ్రత్త మనిషి అని నేను కనిపెట్టాను. చాంగును మీరు చూశారుగా, అందమైనది. నా ప్లాన్ ప్రకారం తరచూ మైకేల్కు కనపడుతూ అతన్ని ఆరాధిస్తున్నట్లు ప్రేమగా సిగ్గుగా చూస్తూ ఉండేది అన్నాడు. అలా చెప్పండి మిస్టర్ వాంగీచు. మైకేల్కి వెరైటీ సరుకు కావాలి. నాకు బాగా తెలుసు. నీగ్రోసు, ఫ్రెంచ్, ఆంగ్లో ఇండియన్స్, ఫారిన్ గర్ల్స్, అన్ని రకాల జాతుల ఆడవాళ్ళను చూశాడు అన్నాను. డిన్నర్కి స్వయంగా చాంగ్ వెళ్ళి పిలవటం వలన ఆ రాత్రి పైకి వచ్చాడు. మా దేశంలో ప్రసిద్ధమైన సూప్ అంటూ మొదట టమాటా సూపునిచ్చాము. నిజమేననుకుని మా ఆచారం ప్రకారం ముగ్గురం సూప్ తింటూ కూర్చున్నాము. సూపులో మత్తు పదార్థం కలపటం వల్ల మైకేల్ అప్పటికప్పుడే మత్తుగా తలవాల్చాడు. అంతే. అంటే ఆ తర్వాత ఏముంది? వెరీ సింపుల్. చకచక మైకేల్ కంఠం నొలమటం, ముక్కలు ముక్కలుగా శరీరాన్ని ఖండించి మాంసంలో చేర్చటం, బొమికలను బొమికల్లో చేర్చటం చకచక అయిపోయింది. మరి మైకేల్ సామాన్లన్నీ ఎక్కడ దాచారు? మీ ప్లాను అర్థమైంది. సామాను గురించి చెప్తే సిలువు తీసుకుందామనే? చూ నా వైపు తీక్షణంగా చూస్తూ అడిగాడు. మిస్టర్ చూ, దొంగైనా దొరైనా జాయింట్గా పనిచేసేటప్పుడు ఒకరినొకరు నమ్మాలి. నేను ఆ సిలువ కాజేసే ఉద్దేశంతో అడగటం లేదు. యథాలాపంగా అడిగాను.
సరే, నేను పూర్తిగా మిమ్మల్ని నమ్మాను. మనం దక్కించుకోబోయే నిధి చేరి సగం, సరేనా? ఇకపై ముందు కార్యక్రమం గురించి ఇరువురం చర్చించుకొని చేద్దాం. డబ్బు కోసం మైకేల్ని చంపినట్లు నన్ను చంపడానికి మాత్రం ప్రయత్నించొద్దు అన్నాను కరుగ్గా. నా మాటలకు కోపం వచ్చినట్లుంది. సారీ, తొందరపడ్డాను అన్నాడు చూ. నా వద్ద డబ్బు ఉన్నట్లు చూశారు. మైకేల్ని చంపినట్లు నన్ను చంపడానికి ప్రయత్నిస్తే మీ మెడకు మీరే ఉచ్చు బిగించుకున్నట్లు ముందు జాగ్రత్త పడుతూ అన్నాను. మనిషిని నమ్మాలని మీరే చెప్పి మళ్ళీ ఇదే మాట. బంగారు బాతు, బంగారు గుడ్డు రోజుకొకటి మాత్రమే పెడుతున్నదని, బాతునే చంపితే పొట్టల్లో ఎన్ని బంగారు గుడ్లు ఉంటాయో అని ఆశపడితే ఫలితం ఏమైందో నాకు తెలియంది కాదు. అలాంటి పిచ్చి పని నేను ఎప్పుడూ చెయ్యను అన్నాడు. గుడ్, నేను నిన్ను నమ్ముతున్నాను మిస్టర్ చూ. ఈ లల్లూరామ్ గారి శవాన్ని ఇప్పుడే మొక్కలు చేయొద్దు. నా అనుచరుల చేత వీడున్న ప్రదేశము సామాన్లు వెతికించి అప్పుడు చూద్దాం. వీడి శరీరంలోనే ఏ భాగంలోనైనా దాచాడేమో అన్నాను. సరే, అలాగే చేద్దాం. ఓసారి ఇప్పుడే మన వాళ్ళకు ఫోన్ చేద్దాం. నేను వాంగ్ యూచు ఫోన్ చేయటానికి కిందకు బయలుదేరాము. తెల్లవారుజామున 4 గంటలు కావస్తున్నది. చేతులు పైకెత్తు, పిస్టల్ కిందకు పైకి ఆడిస్తూ అన్నాను. మోసం, ఇదేంటి? వీళ్ళంతా ఎవరు? నీ అనుచరులా? నన్ను బెదిరించినా బంధించినా చచ్చినా ఆ సిలువ ఎక్కడుందో చెప్పను. వాంగ్ యూచు కోపంతో ఊగిపోతూ అన్నాడు. మిస్టర్ చూ, సిలువ ఎక్కడుందో నాకు తెలుసు అన్నాను. అబద్ధం, నాకు చాంగుకి తప్ప ఎవ్వరికీ తెలియని చోట దాచాను. మైకేల్ హత్య బయటపడుతుందేమోననే భయంతో మైకేల్ ధనాన్ని 2-3 ఏళ్ల దాకా వాడకూడదని పెరటి వైపు భూమిలో పాతిపెట్టి కిచెన్ రూమ్స్ పెంచాలంటూ దాని పై గోడ పెట్టించి మరొక రూమ్ ఆ వారంలోనే కట్టించాను అన్నాడు. వెరీ గుడ్. మనిషికి ఆవేశం తెప్పిస్తే మూర్ఖుడిలా మారతాడు. నీ నోటి నుంచే ఆ కాస్త పూర్తయింది. సరే, పిస్టల్ మటుకు మైకేల్ది కదూ అన్నాను. అన్ని రహస్యాలు నాకెలా తెలిసిపోయాయా అని అమాయకంగా ముఖం పెట్టి అవునన్నట్లు తలాడించాడు. నా పక్కనున్న అతనికి కనుసేగ చేశాను. అతను బయటికి వెళ్ళిపోయాడు. నమ్మించి ద్రోహం తలపెట్టావు, నిన్ను మించిన ద్రోహి ఎక్కడా ఉండడు అరిచాడు చూ. నేను నవ్వి ఊరుకున్నాను. బూట్లు టకటకలాడిస్తూ ఇన్స్పెక్టర్ పైకొచ్చాడు. ఇక నీ పని కానియొచ్చు ఇన్స్పెక్టర్ భాయ్, నా పని అయిపోయింది అన్నాను. బేడీలు తీసుకుని ఇన్స్పెక్టర్ వాంగ్ యూచు వద్దకు నడిచాడు. ఇదేమిటి? వాంగ్ యూచు గజగజ వణికిపోతూ అన్నాడు. ఓ, అసలు విషయం నీకు చెప్పలేదు కదూ. స్మగ్లర్స్ వలన దేశం ఎంతగానో నష్టపోతున్నది. వాళ్ళు మటుకు మగటం లేని మహారాజుల్లా చాలామణి అవుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంటు, ప్రభుత్వం కళ్ళు మూసుకొని లేరు. స్మగ్లర్స్ని బంధిస్తూనే ఉన్నారు. అయితే ఉన్నత పదవుల్లో ఉన్న ఉన్నతాధికారులు కూడా కొందరు స్మగ్లర్స్తో చేతులు కలపటం వలన సరైన న్యాయం జరగలేదు. ఈ ఎమర్జెన్సీలో స్మగ్లర్స్ని పట్టుకోవటం, వాళ్ళ ఆస్తులు అక్రమ సంపాదనని తెలిస్తే ఆస్తులను జప్తు చేసుకోవటం అమలుపరిచారు. పెద్ద పెద్ద స్మగ్లర్స్ను ఎప్పుడైతే ప్రభుత్వం పట్టేసిందో అప్పుడు కొందరు పెద్ద స్మగ్లర్స్ పరారయ్యారు. మైకేల్ పేరు పొందిన పెద్ద స్మగ్లర్. తనను పట్టుకోవటానికి పోలీసులు వస్తున్నారని, తన ఉనికి ఆధారాలతో సహా తెలిసిపోయిందని ఎప్పుడైతే తెలుసుకున్నాడో వీలైనంత రొక్కం, నగలు, నాణ్యాలు మూటగట్టుకుని పరారయ్యాడు. మైకేల్ వెనకనే బయలుదేరి వెతుకుతూ రంగూన్ దాకా వచ్చాము. రంగూన్లో మైకేల్ చటుక్కున మాయమయ్యాడు. ఈ హోటల్లో మైకేల్ దిగినట్లు తెలుసుకున్నాము. హోటల్లో దిగిన మైకేల్ హోటల్ దాటి బయటికి పోనట్లు మాకు తెలుసు. మరి ఏమైనట్లు? ఈ హోటల్లోనే దాగున్నాడా, సజీవ సమాధి అయ్యాడా? అది తెలుసుకోవటానికే మేము విశ్వప్రయత్నం చేశాం. ఫలితం శూన్యం. నేను కొత్త ప్లాన్ వేశాను. బందిపోటు దొంగ భగవత్ దాస్ 2 ఏళ్ల క్రితం జైలు నుండి పరారై ఇంతవరకు పట్టుపడకుండా తిరుగుతున్నాడు. ఒక దొంగగా డబ్బు విచ్చలవిడిగా వెదజల్లే మారు వేషగాడిలా బందిపోటు భగవత్ దాసుగా నేను రూపం దాల్చి నీ హోటల్లో స్థానం సంపాదించాను. నువ్వు నన్ను నమ్మావు. నా అనుచరులు నాతో పాటు నాటకం ఆడి సహకరించారు. లల్లూరామ్ ఎవరనుకున్నావు? ఇదిగో ఈ ఇన్స్పెక్టర్ గారే. లల్లూరామ్ మరణించాడని చెప్పి పెట్టెలో పెట్టి మనం కిందకొచ్చాము. అప్పుడు గాలి కోసం పెట్టెల నుండి బయటకు వచ్చాడు. నేను కాల్చింది బొమ్మ పిస్టల్. లల్లూరామ్ పొట్ట నొక్కుంటూ ముందుకు పడిపోతే వీపు నుండి రక్తం వచ్చే ఏర్పాటు ముందే చేసుకొచ్చాడు. నువ్వు నన్ను బాగా నమ్మాలని పిస్టల్తో కాలికి చేతికి కాల్చుకుని గాయం చేసుకుని వచ్చాను. నాపై నీకు పూర్తి నమ్మకం ఏర్పడింది. నిధి లేదు, నిక్షేపము లేదు. ఆశ మానవుడిని రాక్షసుడిగా మారుస్తుంది. అదే జరిగింది.
అన్నట్టు నీ మాటలనే రికార్డ్ అయ్యాయి, వేరే సాక్ష్యం అక్కర్లేదు. ఓ అన్నట్లు నేనెవరో, నా పేరు ఏమిటో చెప్పలేదు కదూ. నేను డిటెక్టివ్ని, నా పేరు విజయ్. ఇప్పుడు అర్థమైందా మిస్టర్ వాంగ్ యూచు? వాంగ్ యూచు తల వంచుకున్నాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.